హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ మనము క్విక్గా అండ్ సింపుల్గా అయిపోయే ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. దానికోసం బాస్మతి రైస్ తీసుకొని నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. అలాగే ఎగ్స్ కూడా బాయిల్కి పెట్టేశాను. ఆ తర్వాత నేను 4 ఆనియన్స్ తీసుకొని సన్నగా ముక్కల్లాగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటాను. ఆనియన్స్ బ్రౌన్ అయ్యేలోపు మనం పక్కన స్టవ్ మీద రైస్ బాయిల్ చేసుకోవడానికి ఎసురు పెట్టుకుంటాను. ఇందులో కొంచెం ఆయిల్, సాల్ట్ అండ్ హోల్ గరం మసాలా వేసుకొని పుదీనా కూడా వేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని బాయిలింగ్కి పెట్టేశాను. ఈలోపు ఆనియన్స్ కూడా బ్రౌన్ అయిపోయాయి. నేను ఎగ్స్కి చిన్నగా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుంటాను. ఎగ్స్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుంటాను. ఆ తర్వాత ఇందాక ఫైన్గా పేస్ట్ చేసుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్, కారం అండ్ బిర్యానీ మసాలా కూడా వేసుకుంటాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకుంటాను దాన్ని. ఈలోపు పక్కన రైస్ కూడా బాయిల్ అయిపోతున్నాయండి. అండ్ ఈ టైంలో నేను కర్డ్ కూడా యాడ్ చేసుకుంటాను. కర్డ్ని మంచిగా విస్క్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక 1 లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటాను ఇందులో. ఆ తర్వాత ఇందాక వేపి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని అండ్ వేయించుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఈలోగా రైస్ ఒక 70-80% దాకా బాయిల్ చేసుకొని ఇందులోకి ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దమ్కి పెట్టానండి. ఒక 15 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. సో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.